ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి పోలీసులు వ్యవస్థ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ డిఐజీ ర్యాంక్ వాళ్ళు కూడా మాఫియా డాన్ లాగా అదేవిధంగా కలెక్షన్ ఏజెంట్ లాగా వ్యవహరిస్తున్నారు. ప్రజల నుంచి కమిషన్లు తీసుకొని ఎమ్మెల్యేల ద్వారా చిన్నబాబుకు పెద్ద బాబుకు ఇస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూసారు సార్? ఆర్ యూ షూర్ అబౌట్ ఇట్? నిజంగా అన్నారా లేదా నా నోడిచి అది చెప్పిద్దాం? నిజంగా అన్నారు, ప్రెస్ మీట్లో అన్నారు. నేను కూడా నా ప్రెస్ మీట్ చూశాను, కానీ కొంతవరకు నాకైతే ఇది వినపడలేదు. మరి మీకు వినపడిందా? చాలా దారుణమైనటువంటి కామెంట్స్ అవి. అలాంటివి చేయకూడదు. వాళ్ళు ఇంతకుముందు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు వచ్చారు. పోలీసు వ్యవస్థనే అలా కించపరిచినట్టు మాట్లాడకూడదు. ఒక రకంగా చెప్పాలంటే మరి ఆయన ఎందుకన్నాడో ఏమో, కానీ ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. మనం పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ లేదంటే ఉంటుంది. చాలా సినిమాల్లో కూడా చూసాం కదా మనం. కాస్త కూస్త ప్రాక్టికల్గా జరిగేటువంటివి సినిమాల్లో కూడా ఉంటాయి. సో అందుకని అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమైపోయింది అనేసి అంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అనేటువంటిది బాగా దిగజారిపోయింది. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. మొన్న ఐఐటి వాళ్ళు సర్వే చేసినప్పుడు 72,000 మందిని విచారించి అన్ని జిల్లాల్లో కూడాను వాళ్ళు సంధించినటువంటి 65 ప్రశ్నల్లో మహిళలపైన అత్యాచారాలు, పోలీసు వ్యవస్థ, అమరావతిలో మళ్ళీ భూముల సేకరణ, విద్య, ఆరోగ్యము, పంటలు, పంటల బీమా, గిట్టుబాటు ధర, నీళ్లు, వీటన్నిటిని కూడాను 65 రకాలైన ప్రశ్నలు ప్రాంతాల వారీగా ఆ ప్రాంతాల్లో ఉండే సమస్యలను లెక్కలోకి తీసుకొని అడిగారు. అల్టిమేట్గా ఫైనల్గా తేలింది ఏమిటి? శాంతి భద్రతల మీద ప్రజలకి మంచి అవగాహన లేదు, శాంతి భద్రతలు లోపించాయి, ప్రజలలో వ్యతిరేకత బాగా పెరిగింది, చాలామంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, ఇంక్లూడింగ్ మహిళలతో సహా. మహిళలకి ఇస్తామన్నటువంటి 1,500 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు, ఫ్రీ బస్సు లాంటివి కూడా ఉన్నాయి అందులో. సో అంత అసంతృప్తి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ 1 ఇయర్లోనే ఇంత అసంతృప్తి అనేటువంటిది నాకున్న 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను ఇంతవరకు ఇప్పుడు చూడాల. 1 ఇయర్లోనే ఇంత అసంతృప్తి రాదు. దాన్ని బట్టి తెలిసిపోతా ఉంది మీకు. వ్యవస్థలన్నీ కూడా అలాగే అయిపోయాయి. యాంటీ ఇన్కంబెన్స్ పెరిగిందంటారా? చాలా పెరిగింది. వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటి అనేసి అంటే ప్రజలను ఒప్పించి మెప్పించి పథకాలు ఏమిటో చెప్పి రీజనబుల్గా చెప్పి లాజికల్గా చెప్పి గెలిచినటువంటి వాళ్ళు కాదు, ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారు. సుప్రీంకోర్టులో కూడా మన ఈ మధ్య అందుకనే బాగా తీవ్రమైనటువంటి కథలకే వచ్చింది. ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు? అమిత్ షా, మోడీ, స్టేట్ ఎలక్షన్ కమిషను, సెంట్రల్ ఎలక్షన్ కమిషను, నలుగురే. వీళ్ళ నలుగురు కూడబలుకొని చేసిందే. మోడీ గారు, అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ నన్ను చంద్రబాబు నాయుడు అడగకుండా అయితే చేయరు, ఈయన చెప్పకుండా వాళ్ళు చేయరు, వాళ్ళ దగ్గర నుంచి ఆదేశాలు లేకుండా ఈయన చేయడు. వీళ్ళందరూ కలిసికట్టుగా చేసిందే. ప్రజలను ఒప్పించి మెప్పించి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏదైతే ఈ రకంగా చేయరు. ఏమో నెక్స్ట్ టైం ఉంటామో ఓడతామో, ఎందుకు వచ్చిన బాధ, వీలైనంత వరకు దోచేయి. వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో జైల్లో పెట్టేసేయి, వీలైతే కనుక చంపేసేయి. ఇది వ్యవహారం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పోయినసారి 2018లో వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి మీద హత్యా ప్రయత్నం చేశారుగా. జగనే కావాలని చేయించాడని చెప్పారుగా. అలాగే చెప్తూ ఉంటారు. అలా చెప్పక ఏం చెప్తారో, మేము చేసామని చెప్తారా అయింది. వాడి బ్యాక్గ్రౌండ్ ఏందో కూడా వెరిఫై చేయకుండా కదా పెట్టుకున్నారు. అంతదాటి విఐపీ ఏరియాలో అలాంటి వాడిని పెడతారా? పోలీసు కేసులు ఉన్నటువంటి పెడతారా? ఆ తర్వాత 6 నెలల దాకా మనిషి పత్తాలేడుగా, ఎటో పోయాడుగా. ఫ్యూజన్ ఫుడ్స్ ఆయన ఎమ్మెల్యే సీట్ కోసం ట్రై చేశాడు, ఇవ్వలేదు. ఈ పని చేస్తే ఇస్తామని చెప్పినట్టున్నారు, చేశాడు ఆయన. కానీ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. మొన్న కూడా గులకరాళ్ళు జగన్ ఆ ఎలక్షన్లో కూడా తలకు గాయమైందిగా. అవుతుంటే ఒకసారి చేయదలుచుకున్నాడు, ఒకసారి 2 సార్లు 3 సార్లు ప్రయత్నిస్తారు. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ ఇక మీద ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోవాలి, నా కొడుకు ముఖ్యమంత్రి అయిపోవాలి, అదే ఆయన ఆబ్జెక్టివ్. అన్ని దృష్టిలో పెట్టుకొని బుచ్చే చౌదరి లాంటి సీనియర్ని కూడా తీసి పక్కన పెట్టాడు. బుచ్చే చౌదరి గారు ఏం చిన్న మనిషి కాదు కదా. రాజకీయాల్లోకి వచ్చేమి చంద్రబాబు నాయుడు సంపాదించినట్టు 100 కోట్లు సంపాదించుకున్నాడు కాదు. నేను 900 కోట్ల రూపాయలకి అధిపతి అని చంద్రబాబు నాయుడే చెప్పాడు, రిచెస్ట్ చీఫ్ మినిస్టర్. మరి ఇంక అట్లాంటి వాడు పాప నీతిగా నిజాయితీగా పద్ధతిగా ఉండే బుచ్చే చౌదరి గారిని ఎందుకు రాణిస్తారు? రానియరు కదా. తీసేబాయి ఎన్ని కూడా ఇలాగే అంటుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల టీడీపీ నాయకులకు భయం ఏర్పడింది అనుకోవచ్చా? చాలా
మొన్న ఐఐటి వాళ్ళు ఇచ్చిన దాంట్లో దాన్ని బట్టి రిపోర్ట్లో బట్టి చూస్తే కూడాను వాళ్ళే చెప్తున్నారు, ఇంచుమించుగా 90 మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది, వాళ్ళు ఎవరు గెలవరు ఈసారండి. రెక్టిఫై చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ లేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రామిసులు నెరవేర్చలేరు కదా మీరు. ఇచ్చినటువంటి ప్రామిసులన్నీ నెరవేర్చాలంటే దట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. చంద్రబాబు నాయుడికి తెలుసు అది గెలవడం కోసం చేసినటువంటి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, అన్ని అబద్ధాలు చెప్తే ఎట్లా. ఏదో అశ్వత్థామాత కుంజరహానుడు ఒక అబద్ధం చెప్తే పర్లేదు, కానీ పొద్దున్న లేచింది మనం నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తాడ చెప్పు. పైగా 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, ఎకనామిక్స్ చదువుకున్నాను అంటాడు, ప్రపంచం తిరిగానంటాడు, నాకు తెలిసినంత ఎవడికి తెలియదు అంటాడు, అన్నీ ఇట్లాంటివే చెప్తూ ఉంటాడు. వాజ్పేయి కూడా నేను రాజకీయం నేర్పించాను అన్నాడు. వాజ్పేయికి రాజకీయం నేర్పించానంటాడు, సత్యనాథ్ లాంటి కంప్యూటర్లు నేర్చుకోమని నేనే చెప్పానంటాడు, మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ గారికి ప్రోగ్రామ్ ఎట్లా రాయాలో నేనే చెప్పానంటాడు, జొమాటో విజయవాడ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్ తెచ్చేస్తాను అంటాడు, 1200 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది, అమెరికాలోనే ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది, అది తెచ్చేస్తానంటాడు, అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెడతానని చెప్పాడు, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానని చెప్పాడు. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉంటాయి అబ్బా అని చెప్పి నేను. మొన్ననే ముంబైకి టెక్సాస్ నేను తీసుకొచ్చినా అని చెప్పాడు సార్. అంతే అంటాడు. ఆయనకి ఏదైనా మార్కెట్లోకి కానీ లేకపోతే ఇదిగా కానీ కొత్తగా ఏదైనా పదం దొరికింది అనుకోండి, క్వాంటమ్ ఫిజిక్స్ అన్నాడు అనుకోండి, ఎవడన్నా అర్జెంటుగా దాన్ని ఉపయోగించేస్తాడు అనమాట. నేను దాని మీద క్వాంటమ్ ఫిజిక్స్ మీద చూస్తున్నాను, చాలా మందితో క్వాంటమ్ తీసుకొచ్చారు మాట్లాడాను నేను అంటాడు. చేసే పనులన్నీ ఇట్లాంటి ఉంటాయి, పనికిమాల పనులు. ఇప్పుడు జగన్మోహన్ 99 పైసలకి ఎకరం భూమి ఇస్తానంటాడు. గవర్నమెంట్ ల్యాండ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఎవరికైనా ఇస్తారు, కానీ 99 పైసలు ఏంటి చెప్పు, జనాన్ని మోసం చేయడానికి. కాకపోతే అందులో ఎవరికి ఇస్తానని చెప్పావు నువ్వు? టాటా వాళ్ళకి ఇస్తానని చెప్పావు. టాటా వాళ్ళు చాలా నీతిగా, నిజాయితీగా, సిస్టమేటిక్గా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు. నువ్వు 99 పైసలకి ఇస్తానని కానీ వాళ్ళు తీసుకోరు. వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి 60 ఎకరాలు, అది బొరసానా ఏదో వచ్చింది, ఆ వచ్చా కంపెనీ, వాళ్ళకి ఆ ల్యాండ్స్ ఇచ్చుకోవడానికి టాటా వాళ్ళని అడ్డం పెట్టారు. ఇప్పటివరకు టాటా వాళ్ళు మేము తీసుకుంటున్నాం అన్న సంగతి చెప్పారా? నాకైతే తెలియదు, నీకు తెలిస్తే చెప్పు. టాటా వాళ్ళు అట్లా చేయరు. టాటా వాళ్ళు, బిర్లా వాళ్ళు చాలా నీతిగా, నిజాయితీగా, సిస్టమేటిక్గా వ్యాపారం చేస్తారు, కానీ అంబానీలాగా, అదానీలాగా చేయరు. హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారం చేసినట్టు చేయరు వాళ్ళు. భారతదేశంలో పారిశ్రామికాభివృద్ధి అనేటువంటిది మొదలైంది టాటాస్ దగ్గర నుంచి, బిర్లాస్ దగ్గర నుంచి. భారతదేశంలో పరిశ్రమలు రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఐరన్ అండ్ స్టీల్ కావాలి, కాబట్టి ఆ కంపెనీ పెట్టు. జంషెడ్పూర్లో ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ పెట్టారు. తయారు చేసిన వస్తువుల్ని దేశవ్యాప్తంగా రవాణా చేయాలంటే ఏం కావాలి? రవాణా సౌకర్యం కావాలి, కాబట్టి లారీలు, బస్సులు, ట్రక్కులు తయారు చేయడం మొదలుపెట్టారు. పరిశ్రమలు పెట్టాలి అంటే నీకు కావాల్సింది విద్యుత్ శక్తి, కాబట్టి టాటా పవర్ కంపెనీ పెట్టారు. ఇట్లా వాళ్ళు ఒకదానికి లింక్ చేసుకొని ఇండస్ట్రీస్ పెడతారు. అంబానీస్ లాగా, అదానీస్ లాగా చేయరు, తప్పుడు పనులు చేయరు, దొంగ లెక్కలు రాయరు, రూపాయి ట్యాక్స్ ఎగ్గొట్టరు. చంద్రబాబు నాయుడు 99 పైసలకి ఎకరం ఇస్తానన్నా కానీ వాళ్ళు తీసుకోరు. మాకు 5-6 ఎకరాలు సరిపోతుందండి, ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తాము, ఇక్కడ మార్కెట్ రేట్ అనేటువంటిది గజం ₹1,00,000 ఉంది, కాబట్టి మేము 50,000, 60,000, 70,000 ఇచ్చి తీసుకుంటామండి, మాకు ఇవ్వండి అంటారు. కానీ వీళ్ళు 99 పైసలు అనంత మాత్రం తీసుకోరు. అది వాళ్ళ నిబద్ధత. ఈవెన్ బిర్లా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారబ్బా. ప్రజలకి హౌసింగ్ కట్టాలి, బ్రిడ్జిలు కట్టాలి, రైల్వే లైన్లు వేయాలి అంటే సిమెంట్ కావాలి, అందుకని టాటా వాళ్ళు ఏసీసీ పెట్టారు. విద్యుత్ శక్తి కావాలి కాబట్టి టాటా పవర్ పెట్టారు. లేటెస్ట్గా కాలమాన పరిస్థితులను బట్టి మారుతున్నప్పుడు టాటాస్ అనే వాళ్ళు ఏంటంటే కంప్యూటర్స్ని తీసుకొచ్చారు, ఇప్పుడు ఏరోస్పేస్లోకి వచ్చారు. అట్లా మారుతూ ఉంటారు వాళ్ళు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఇది అస్సాము, మేఘాలయ, ఇక్కడంతా కూడాను కొండ చర్యలు, కాబట్టి హెవీ ఇండస్ట్రీస్ పెట్టలేవు, అంతా కూడాను గార్డెన్స్ ఉంటాయి అక్కడ, అందుకని టాటా టీ పెట్టారు. అదే రకమైన పరిస్థితి కర్ణాటకలో ఉంటుంది, కేరళలోనూ ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది, అందుకని టాటా టీ పెట్టారు. మన దేశానికి సరిపోయినటువంటి వస్తువులు సరిపోగా విదేశీ మార్గదర్శకం కూడా కావాలి, కాబట్టి టాటా ఎక్స్పోర్ట్స్ పెట్టారు. కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, కాబట్టి టాటా వాళ్ళు కమ్యూనికేషన్ రంగం పెట్టారు. ముందు రోజుల్లో వాళ్ళే సపరేట్గా శాటిలైట్స్ని కూడా లాంచ్ చేసుకొని కమ్యూనికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అది టాటా వాళ్ళ పద్ధతి. నువ్వు 99 పైసలకి ఇచ్చినంత మాత్రం వాళ్ళు తీసుకోరు. బిర్లా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. బిర్లా వాళ్ళ సంగతి మీ పిల్లలకి తెలియదా? పుస్తకాల కన్నా చదువుకుంటే తెలుస్తుంది. సైకిల్ తొక్కుకుంటూ పోయి వెస్ట్ బెంగాల్లో సైకిల్ తొక్కుకుంటూ పోయి జనపనారని పెట్టుకొని వచ్చి వ్యాపారం మొదలుపెట్టాడు ఘనశ్యామ్ దాస్ బిర్లా. అదే బిర్లా గ్రూపు. ఇప్పుడు బిర్లా గ్రూప్కి అధిపతి ఎవరు? ఆదిత్య కుమార్ మంగళం బిర్లా. ఐ పర్సనల్లీ స్పోక్ టు హిమ్ ఇన్ ఢిల్లీ. ఎక్సలెంట్ పర్సనాలిటీ, చార్టర్డ్ అకౌంటెంట్, మెడలిస్ట్ అయినా. 99 పైసలు ల్యాండ్ ఇస్తారంటే వాళ్ళు తీసుకోరు. అమరావతికి వచ్చింది, బిట్స్ వచ్చిందిగా అమరావతికి. బిట్స్ ఇప్పుడు వచ్చేది ఏంది? ఎప్పటి నుంచో ఉంది అది.
అది పెడతారు, అది బిట్స్ ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అది మంచి ఎడ్యుకేషన్. దుబాయ్లో కూడా పెట్టారు వాళ్ళు. ఏ రాష్ట్రం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ల్యాండ్ ప్రొవైడ్ చేస్తే పెడతారు. హైదరాబాద్లో పెట్టలేదైంది, హైదరాబాద్లో కూడా పెట్టారుగా. మరి హైదరాబాద్లో పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు చీఫ్ మినిస్టర్గా. నిమిషాల మీద జరిగిపోయినాయి పనులు. ఓకే. టాటాస్ని, బిర్లాస్ని నువ్వు 99 పైసలకి ఇస్తానని ఇచ్చినా కానీ వాడు రారు. అలా అవినీతిగా ఉండేటువంటి, అన్యాయంగా ఉండేటువంటి వ్యాపారాలు వాళ్ళు చేయరు. బస్సులు తయారు చేయడానికి టాటా బెంజ్ బస్సులు అయితే తయారు చేశారు, కానీ కేసినైన నానిలాగా, జేసీ దివాకర్ రెడ్డి లాగా మార్నింగ్ స్టారు, ఈవినింగ్ స్టారు, మిడ్ నైట్ స్టారు ఇల్లీగల్ బిజినెస్లు అయ్యి వాళ్ళ బిజినెస్లు చేయరు. వాళ్ళు బస్సులు తయారు చేసిన వాళ్ళు వ్యాపారం చేయలేరా? కానీ వాళ్ళు చేయరు ఆ పని. అలాంటి పనులు చేయరు. ఇల్లీగల్ వ్యాపారాలు చేయరు. ఇమ్మోరల్గా ఉండే వ్యాపారాలు కూడా చేయరు. అది వాళ్ళ నిబద్ధత. 99 పైసలకు వాళ్ళకి ల్యాండ్ ఎందుకు ఇచ్చాడా బాబు అంటే ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళని అడ్డం పెట్టి వీళ్ళకి 60 ఎకరాలు ఇవ్వడానికి. ఆ 60 ఎకరాలు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు అందరూ ఎవరు? థర్డ్ క్లాస్ ఫెలోస్. వాళ్ళు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ఆ భూమిని వాళ్ళ చేతుల్లో పెట్టుకునేదాన్ని ఆట ఆడించడానికి కోసం చేస్తారు. ఎవడన్నా ప్రభుత్వ భూమిని అట్లా అడ్డగోలుగా ఇస్తారా? ఎవడికి పడితే వాడికి ఎవరకూడదు కదా. కానీ ఏంటంటే ఇట్లాంటి వాటన్నిటి మీద చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ ఏరియాలో ఉండే ఎమ్మెల్యేస్ అందరి మీద కూడా వ్యతిరేకత వచ్చింది. 90 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందట. నాకు కూడా తెలుగుదేశం పార్టీలో చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. కనీసం ఒక 10 మంది ఎమ్మెల్యేలు నాకు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఇండివిజువల్గా అడిగితే అప్పుడప్పుడు చెప్తుంటారు అన్నమాట. లేదులేండి సార్ మీ గురించి నేనేం వీడియోలో ఎక్కడ చెప్పలేండి, మీ పేరు ఎక్కడ చెప్పలేండి, ఏంటి చెప్పండి అని అడిగితే ఏదో గెలిచామనే కానీ ఏముంది సార్ ఉపయోగం? ఏం లేదండి, అబ్బా కొడుకులు చేసే పనులండి, అన్నీ కూడా పనులేనండి చేసేది, చెప్పుకుంటూ చూపించారు.